ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీ ఎప్సెట్ అండ్ టీజీ ఎప్సెట్ సంబంధించి కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఉంటుందని ప్రూఫ్ చూపిస్తాను. అసలు ఎందుకు అని కారణం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి ఏపీలో కట్ ఆఫ్స్ అండ్ టీజీలో కట్ ఆఫ్స్ పెరుగుతున్నాయి, అది మీకు తెలుసు ఆల్రెడీ. తెలియని వాళ్ళ కోసం కూడా ఎందుకు పెరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏపీ స్టూడెంట్స్ అండ్ టీజీ స్టూడెంట్స్ మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలా వస్తుంది, ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఒకవేళ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ రాకపోతే ఎంత అమౌంట్ ఇస్తారో, స్కాలర్షిప్ కోసం సపరేట్గా అప్లై చేయాలా, ఇలాంటి డౌట్స్ మళ్ళీ అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను స్టూడెంట్స్ ఆ డౌట్స్. అండ్ ఏపీ వాళ్ళు టీజీలో చదువుకోవచ్చా అండ్ టీజీ వాళ్ళు ఏపీలో చదువుకోవచ్చా, ఈ నాన్ లోకల్ ఎంత కన్ఫ్యూజన్ క్లారిటీ ఇద్దామని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. రైట్, గమనించండి. నేను ఇచ్చే డీటెయిల్స్ అనేవి స్టూడెంట్స్ చాలామంది తరచుగా అడుగుతున్నారు. ఇంకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్, ఇది మీరు గమనించండి. వీడియో చెప్తున్నప్పుడు ఇంకేం డౌట్స్ ఉంటే కూడా మీకు నాకు గుర్తొస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయాల్సింది. ఓకే, సో మా యొక్క మెంటర్షిప్ అనేది చాలామంది మెంటర్షిప్లో ఏమి ఇస్తారని అడుగుతున్నారు. తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఆర్ఎస్ అకాడమీ మెంటర్షిప్లో గమనించండి, మీకు వచ్చే ర్యాంక్ కన్నా 100% బెస్ట్ సీట్ వచ్చే విధంగా మేము చేస్తాం స్టూడెంట్స్. సో అది ఎలాగంటే వెబ్ ఆప్షన్స్ ట్రిక్స్ మీ యొక్క పీడిఎఫ్ని రెడీ చేసి మీకు ఇస్తాం స్టూడెంట్స్. దాంట్లో కాలేజ్ ఆర్డర్ ఉంటుంది, అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాం. పీడిఎఫ్ అనేది ఒక 10% మాత్రమే, కానీ మీతో డిస్కషన్ చేస్తే మీకు 100% మీకు ప్లస్సే నాలెడ్జ్ పెరుగుతుంది. దాని తర్వాత మీరు ఈజీగా ఎటువంటి తప్పులు చేయకుండా మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు, దాని ద్వారా బెటర్ సీట్ సాధించవచ్చు. ఆ ఒక లిస్ట్లో టాప్ కాలేజెస్ ఉంటాయి, బెస్ట్ కాలేజెస్ ఉంటాయి, అకార్డింగ్ టు మీ ర్యాంక్ ఉంటుంది. దాని ద్వారా మీకు 100% సీట్ అండ్ బెస్ట్ సీట్ వస్తుంది. అండ్ మీకు ఏం బ్రాంచ్ ఐడియాస్ కావాలంటే బ్రాంచ్ ఐడియాస్ ఇస్తాము, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాము, టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేస్తాము. ఎవ్రీ ఫేస్లో ఏమైనా మీకు డెసిషన్ తీసుకోవాలి, మీకు వచ్చిన సీట్ కరెక్టా కాదా, నెక్స్ట్ ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాలి, అసలు మీకు వచ్చిన ఆప్షన్ ఎలా ఉంది, సో బెటర్ ఆప్షన్ వస్తుందా రాదా అని ఎన్నో క్లారిటీస్ ఇస్తూ మేము ముందుకు పుష్ చేస్తాము. ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ టెక్స్ట్ అండ్ కాలింగ్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది స్టూడెంట్స్. నచ్చిన వాళ్ళు మీరు 1500 రూపీస్ పే చేసుకుని, సో ఇది స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్ చేయండి స్టూడెంట్స్. మీరు కాలేజ్ జాయిన్ అయినంత వరకు మా గైడెన్స్ మీకు ఉంటుంది, ఇది మీరు మర్చిపోకండి. సో దాని తర్వాత మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి స్టూడెంట్స్. మన ఛానల్లో చూడండి, ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సంబంధించి సో చూడండి, బీటెక్ సంబంధించి ఎన్నో క్లాసెస్ కూడా 100 వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి మీకు ఆ టైంలో హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. కాబట్టి మా నాలెడ్జ్ చూపించడం కోసం ఇది మీకు చూపిస్తున్నాను. కాబట్టి మెంటర్షిప్ అని తీసుకోండి, మంచి కాలేజ్ సీట్ సాధించండి. వేరే చిన్న ఛానల్స్ కానీ సో సగం తెలియని వాళ్ళతో మీరు సో మెంటర్షిప్ తీసుకుని మీ యొక్క లైఫ్ని పాలు చేసుకోకండి స్టూడెంట్స్, ఇది మీరు గమనించండి. ఓకే, అండ్ ఏపీ ఎప్సెట్ సంబంధించి కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అవుతుందంటే జోసా కౌన్సిలింగ్ అనేది సో మనకు ఉంది కదా స్టూడెంట్స్, ఆ జోసా కౌన్సిలింగ్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది ఇంకా. సో జూలై 5th వరకు మనకి ఛాన్స్ ఉంది జోసా. ఈ జోసా కౌన్సిలింగ్ అనేది ఫినిష్ అవ్వాల్సిందే. ఎందుకు ఫినిష్ అవ్వాలి అంటే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి 5th ఫినిష్ అయిపోతుంది కాబట్టి మనకి 6th కానీ 7th కానీ మనకి కౌన్సిలింగ్ ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. అంటే మనకి జూలై 1st వీక్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ జూలై 1st వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆగస్ట్ 15th కల్లా క్లోజ్ అయిపోతుంది. చాలామంది కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలని టెన్షన్ పడుతున్నారు. సో ఇది తరచుగా జరిగే విషయం, ఇలా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఎందుకు అలా జరుగుతుంది అంటే మనకి ఇక్కడ టాప్ కాలేజ్ సీట్లు ఖాళీ అయిపోవాలి. ఎలా ఖాళీ అయిపోతాయి అంటే సో మంచి ర్యాంక్స్ వచ్చిన అందరూ జోసాకి వెళ్ళిపోతారు, అక్కడ సీట్లు తీసుకుంటారు. కాబట్టి ఎప్సెట్లోని ఏపీ ఎప్సెట్లోని టీజీ ఎప్సెట్లో సీట్లు ఖాళీ అవుతాయి. ఖాళీ అయినాయి అనుకోని ఏమవుతుంది, సో కింద ర్యాంక్ వాళ్ళు పైకి వచ్చి ఆ సీట్లు తీసుకుంటారు. ఇది మీరు గమనించండి. సో అందుకోసమే మనకి మంచి సీట్ రావాలి అంటే జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మన కౌన్సిలింగ్ ఉంటే చాలా బెస్ట్. జోసాలో వెళ్ళాలనుకున్న వాళ్ళు జోసాకి వెళ్ళిపోతారు. దాని ద్వారా మనకి ఏపీ టీజీ సంబంధించిన సీట్లు మనకి ఆరామ్సే ఉంటాయి, దాంట్లో మనం సీట్ సాధించుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే జోసాలో సీట్ తీసుకుంటారు అండ్ ఎప్సెట్లో సీట్ తీసుకుంటారు, రెండు కంపారిజన్ చేసుకుని జోసాకే వెళ్తారు మళ్ళీ. కానీ సీట్ అనేది వేస్ట్ అయిపోతుంది, అటు మనకి రాదు, అటు కాలేజ్ ఉండిపోతుంది. అది మేనేజ్మెంట్ వాళ్ళు సేల్ చేసేసుకుంటారు. అది మేనేజ్మెంట్ వాళ్ళకే చేసినట్టు బలం చేసినట్టు, కానీ మనకి చేసినట్టు కాదు. కాబట్టి జోసా కౌన్సిలింగ్ అయిపోతే ఆరామ్సే మనం మంచిగా సీట్ మనం సాధించుకోవచ్చు, ఇది మీరు గమనించండి. అందుకే జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే ఏపీ ఎప్సెట్ టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది లేట్కి కారణం.
అండ్ ఏపీలో కూడా అండ్ తెలంగాణలో కూడా జూలై ఫస్ట్ వీక్ మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. అంతకంటే ముందు వస్తే మేము వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాము, బట్ మనకి కౌన్సిలింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది, జూలైలో స్టార్ట్ అవుతుంది, గమనించండి. ఆగస్ట్ 15th కల్లా క్లోజ్ అయిపోతుంది, ఇది గమనించండి. మీరు ఎలర్ట్గా లేదనుకోండి, నోటిఫికేషన్ రావడం, కౌన్సిలింగ్ అయిపోవడం, వెళ్ళిపోవడం జరిగిపోద్ది. అయ్యో సార్ మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, మాకు తెలియదు సార్, అయ్యో మేము సీట్ మిస్ అయిపోయింది సార్, మాకు ఎట్లా సార్ అని చాలామంది అడుగుతారు. ఇంకొంతమంది అయితే సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయాక కౌన్సిలింగ్ వస్తారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, కాబట్టి అలర్ట్గా ఉండండి. మీరు వేరే పని ఏది పెట్టుకోకండి, ఇది గమనించండి స్టూడెంట్స్. ఓకే. అండ్ ఏపీ స్టూడెంట్స్ టీచర్ చదువుకోవచ్చా అంటే ఏపీ స్టూడెంట్స్ టీచర్ చదువుకోవడానికి కుదరదు, టీజీ స్టూడెంట్స్ ఏపీలో చదువుకోవడానికి కుదరదు. ఏపీ పేరెంట్స్ అంటే ఏపీలో పుట్టిపోయిన పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు వేరే స్టేట్లో చదువుకుంటే వాళ్ళకి సీట్ ఇస్తారు. ఎలాగంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు లోకల్ అక్కడే మీరు పుట్టి పెరుగని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాలి. అదే టీజీ వాళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్. పేరెంట్స్ ఒకవేళ టీచర్ చదువుకుని టీచర్లో ఉంటున్నారు పేరెంట్స్ అనుకోండి, మీ పిల్లలు వేరే దిక్కుని చదువుకున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలంటే మీ చదువుకున్న సర్టిఫికేట్లు చూపించాలి, అండ్ మీ పిల్లల ఆధార్ కార్డ్ చూపించాలి, అండ్ మీ పిల్లల ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ తెలంగాణ సంబంధించి చూపించుకోండి, అండ్ వీళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇలా కొన్ని చూపిస్తే ఆ స్టూడెంట్స్కి తెలంగాణలో సీట్ ఇస్తారు. కాబట్టి యాజ్ పాసిబుల్ ఎంత ఉంటే అంత. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా దగ్గర మెంటర్షిప్ తీసుకోండి, క్లారిటీగా మీకు వివరైన ప్రాసెస్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇది గమనించండి. ఓకే. సో ఇది అండ్ కౌన్సిలింగ్ మనకి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఏంటంటే ఏపీలో అందరికీ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అందరికీ ఇస్తారు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అది మీరు గమనించండి స్టూడెంట్స్. ఓకే. సో ఇది గమనించండి. ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీడీఈ ఇలా ఎవరికైనా సరే బీసీ వరకు మనకి ఫ్రీగా వస్తుంది, గమనించండి. ఎస్సీ వరకు ఫ్రీగా వస్తుంది, ఎస్టీ వరకు ఫ్రీగా వస్తుంది, ఈడబ్ల్యూఎస్ వరకు కూడా ఫ్రీగా సీట్ ఇస్తారు ఎక్కడ ఏపీలో, రైట్. ఇది గమనించండి. ఇన్కమ్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదే టీజీఓలో ఎలాగ ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది, బీసీసీ వాళ్ళకి, బీసీఈ వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తారు స్టూడెంట్స్. ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫ్రీ సీట్ ఇస్తారు. అండ్ గవర్నమెంట్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఫ్రీ సీట్ ఇస్తారు, ఇది గమనించండి. గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఫ్రీ సీట్ ఇస్తారు, గమనించండి. 10,000 కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా సరే ఫ్రీ సీట్ ఇస్తారు. 10,000 బిలో ర్యాంక్ వస్తే కూడా ఫ్రీ సీట్ ఉంటుంది స్టూడెంట్స్, ఇది మీరు గమనించండి. 10,000 బిలో ర్యాంక్ వచ్చిన ఎవరికైనా సరే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది తెలంగాణ స్టూడెంట్స్కి, ఇది గమనించండి. అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎవరికైతే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ రాలేదు మీకు గమనించండి 35,000 వస్తుంది, రైట్. 35,000 వస్తుంది. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి, టీజీ స్టూడెంట్స్ గమనించండి. మీకు ఎప్పుడు తెలుస్తుంది ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఏపీ వాళ్ళకి, టీజీ వాళ్ళకి 0 అమౌంట్ అని చూపిస్తాడు, రైట్. ఇది గమనించండి. ఇంకొక 100 రూపాయలు, ఇంకో 10,000 ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్ అది రీఫండ్ చేస్తారు. 100 రూపాయలు రీఫండ్ చేయరు, కానీ 10,000 రూపాయలు, 5,000 రూపాయలు రీఫండ్ చేస్తారు, ఇది గమనించండి. సో ఏపీ వాళ్ళకి, టీజీ వాళ్ళకి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తే మీ అలాట్మెంట్లో 0 అని చూపిస్తాడు. ఒక్కసారి మీ డాక్యుమెంట్స్ వెరిఫై కౌన్సిలింగ్లో అయ్యిందంటే మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన లేదు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ టీజీ వాళ్ళకి 35,000 వచ్చింది అనుకోండి, ఆ 35,000 కూడా సో మీకు ఎంత అయితే కాలేజ్ ఫీజు, ఉదాహరణకి కాలేజ్ ఫీజు 1,00,000 రూపాయలు అనుకోండి, ఆ 1,00,000లో నుంచి 35,000 తీసేయగా ఎంత ఉంది, ఇంకా 65,000 ఉంటుంది కదా, ఆ 65,000 మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అది టీజీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ గమనించండి. టీజీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ మీకు 1,00,000 రూపాయలు ఫీజు వచ్చింది, మీకు 35,000 మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ 1,00,000 రూపాయల నుంచి 35,000 తీసేసి సో మిగతా ఏమైనా కట్టుకోండి అని చెప్పేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్లో చూపిస్తాడు. ఇంకా కాలర్షిప్ అంటారా, కాలర్షిప్ కోసం సపరేట్గా అప్లై చేయాల్సి లేదు. ఆటోమేటిక్గా మీరు కాలేజ్ జాయిన్ అయ్యాక మీ సర్టిఫికేట్స్ కాలేజ్ సబ్మిట్ చేసేసి చదువుకుంటా ఉండండి, మీ కాలర్షిప్ ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి పడిపోతుంది, జాగ్రత్తగా గమనించండి. ఓకే. సపరేట్గా మీరు అప్లై చేసుకునే అవసరం ఏం లేదు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మేము వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాము, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియో లైక్ చేయాలి, ఎందుకంటే మీ డౌట్స్ అని నేను మైండ్లో పెట్టుకుని నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి స్టూడెంట్స్, మంచి సీట్ సాధించండి. బాయ్.